హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది కూడా మనకి రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చివరి వరకు చూడండి. అలాగే చాలామంది మన వీడియో చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే లైక్ కూడా చేయట్లేదు. సో, ఒకవేళ మీకు వీడియో యూజ్‌ఫుల్ అయ్యి నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో, అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా! సో, అడ్వర్టైజ్ నెంబర్ గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. సో, మీకు అప్పుడు యూజ్ అవుతుంది. సో, ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇందులో టోటల్‌గా 100 వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా. మొత్తం 100 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో, ముందుగా చూసుకుంటే ఇక్కడ పొజిషన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట. ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీసర్ గ్రేడ్ 2 అనే పోస్ట్‌కి మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. ఓకేనా. రిక్రూట్ చేసుకుంటారనమాట. సో, ముందుగా చూసుకుంటే మనకి 2 గ్రూప్స్‌లో వేకెన్సీస్ తీసుకుంటున్నారు. పోస్టులు తీసుకుంటున్నారు. ఒకటి మెకానికల్, ఇంకోటి ఎలక్ట్రికల్. మెకానికల్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ మెకానికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలనమాట. ఓకేనా. ఇందులో కూడా సేమ్ అంతే. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్. ఓకేనా. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమమ్ వచ్చేసరికి 18 ఇయర్స్, అలాగే మాక్సిమం వచ్చేసరికి 29 ఇయర్స్ అనమాట. ఓకేనా. సో, 29 ఎవరైతే 18 నుంచి 29 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే మొత్తం మెకానికల్‌లో మనకి 90 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్‌లో 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ వచ్చేసరికి 100 వేకెన్సీస్ అనమాట. అలా మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ చెప్పాం కదా! మీకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటది. సో, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రేడ్ 2 అనే ఆఫీసర్ గ్రేడ్ 2 ఆఫీసర్ పొజిషన్‌కి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో, మీకు అందులో మీకు బేసిక్స్ మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్‌లో కూడా మీరిక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీస్ విల్ బి ప్లేస్డ్ ఆన్ స్టార్టింగ్ బేసిక్ పే ఆఫ్ 40,000 పర్ మంత్. ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 40,000 టు 1,40,000 అనమాట. ఓకేనా. సో, డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. బిసైడ్స్ బేసిక్ పే, మేనేజ్మెంట్ ట్రైనీస్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్. డిఏ వస్తది. ఇంకా వేరే అలవెన్సెస్ వస్తాయి. హౌస్ రెంట్ అలవెన్స్ వస్తది. ప్రొవిడెంట్ ఫండ్ వస్తది. ఇలా చాలా వస్తాయి మీకు సాలరీతో పాటు, బేసిక్ పేతో పాటు. ఓకేనా. సో, ఇలా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా అన్నీ మీకు ఉంటాయన్నమాట. ఓకేనా. సో, మనకి ఇక్కడ సెలక్షన్ చూసుకుంటే సో, మీకు ఫస్టు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ ఉంటదనమాట. ఓకేనా. సో, మెకానికల్ వారికి మెకానికల్ డొమైన్‌లో ఉంటది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి వాళ్ళ డొమైన్‌లో ఉంటదనమాట. ఓకేనా. 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటది. అండ్ అలాగే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ అనమాట. 60% రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంటది. మిగతా వాళ్ళందరికీ కూడా మినిమమ్ 60% ఖచ్చితంగా రావాలనమాట. ఓకేనా. సో, వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటదనమాట. సో, మీరు ఆ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిపోతే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటది. సో, మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయిపోతే అప్పుడు మీకు ఫైనల్ ఆఫర్ లెటర్ రోల్ చేస్తారనమాట. ఓకేనా. సో, మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12థ్ సెప్టెంబర్ అనమాట. ఓకేనా. సో, మీరు 12థ్ సెప్టెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అప్లై చేయాలనమాట. ఓకేనా. సో, అప్లికేషన్స్ కూడా మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్స్. సో, మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు. www.bemlindia.in అని చెప్పి. సో, మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నారు. కెరియర్స్ పేజ్ ఉంటది. కెరియర్స్ పేజ్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఐడీ చెప్పాను కదా! S18 అని చెప్పి. ఇక్కడ KPS18 అని చెప్పి. సో, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఉంటది. అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. మీకు అప్లై ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో. ఓకేనా. సో, అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ సర్వీస్ బాండ్ కూడా ఉంటదనమాట. సో, మనకి ఇక్కడ ఇదే కంపెనీలో మనకి వీళ్ళు చెప్పిన ప్రకారంగా 4 ఇయర్స్ వర్క్ చేయాలనమాట. ఓకేనా. 4 ఇయర్స్ వర్క్ చేస్తే 4 ఇయర్స్ లోపు ఒకవేళ మీరు ఫస్ట్ అయితే మీరు అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు. కాకపోతే మీరు బాండ్ మీద సైన్ పెట్టాల్సి ఉంటదనమాట. అంటే నేను ఇదే కంపెనీలో 4 ఇయర్స్ చేస్తానని చెప్పి. 4 ఇయర్స్‌లో ముందు మానేస్తే 4 ఇయర్స్ లోపు మానేస్తే మీరు 2,00,000 రూపీస్ పే చేయాలనమాట. ఓకేనా. సో, అది కూడా ఒకేసారి పే చేయక్కర్లేదు. 4,000 పర్ మంత్ పే చేయాలి. 47 మంత్స్ అనమాట. ఓకేనా. ఇది ఇప్పుడు ఒకవేళ మీరు 4 ఇయర్స్ లోపు మానేస్తే, ఒకవేళ 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ అయిపోతే ఒకవేళ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మీకు ఈ సర్వీస్ బాండ్ అనేది ఇంక ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా. సో, 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మానేయొచ్చు. 4 ఇయర్స్ లోపు మానేస్తేనే మీరు ఆ 2,00,000 అమౌంట్ పే చేయాలనమాట. కొంచెం మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు అప్లై చేసేటప్పుడు. మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. రీసెంట్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అలాగే 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, ఇంజినీరింగ్ మార్క్ షీట్, సెమిస్టర్ మార్క్ షీట్, అలా రెజ్యూమే,
అండ్ అలాగే ఐడీ కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఏదో ఒకటి. సో, ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ముందుగా రెడీ చేసుకొని అప్పుడు మీరు అప్లై చేస్తే మీకు అప్లై ప్రాసెస్ సింపుల్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ చూసుకుంటే సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకేనా? సో, మీరు కింద నేను డైరెక్ట్‌గా మీకు జాబ్ లింకే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లేదు అలాగా మీకు ఒకవేళ యాక్సెస్ అవ్వకపోతే మీరేం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి BEML ఇండియా డాట్ ఇన్ అని చెప్పి క్లిక్ చేసి మీకు ఇదే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇదే వెబ్‌సైట్‌లో మీరు కింద ఫోటోలోకెళ్తే ఇది ఫోటో సెక్షన్ ఉంటది కదా! సో, ఇక్కడ కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటదనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీరు కెరియర్స్ అనే పేజ్‌కెళ్తారనమాట. ఓకేనా? సో, కెరియర్స్ అనే పేజ్ ఈ విధంగా కనిపిస్తదనమాట మనకి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నోటిఫికేషన్ నంబర్, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్. సో, మీరు ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సింది ఇదనమాట. KPS18 అని చెప్పి ఇక్కడ ఉంది కదా! సో, అక్కడ మీరు అప్లై ఆన్‌లైన్ అని చెప్పి ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లై ఫార్మ్ ఓపెన్ అవుతుందనమాట. ఓకే. ఇక్కడ కూడా మీరు అప్లై నౌ క్లిక్ చేయండి. 18 ఇక్కడ ఉంది కదా! KPS18 అని చెప్పి రిక్రూట్మెంట్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో, ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక ఐడీ వస్తదనమాట. ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తదనమాట. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ యూజ్ చేసి మీరిచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు అక్కడ ఫామ్ వస్తదనమాట. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇందులో అప్లికేషన్ ఫీజ్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదనమాట. ఓకేనా? సో, జాబ్ ఒక డీటెయిల్స్ ఇదే అనమాట. సో, నోటిఫికేషన్ గురించి ఇది. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇందులో టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే సో, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎనీ క్వెరీస్ ఆన్ ద మ్యాటర్ క్యాండిడేట్స్ మై ఈమెయిల్ అని చెప్పి ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. recruitment@BEMLTD.in అని చెప్పి. సో, మీకు ఒకవేళ ఏమైనా అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఒకవేళ ఫార్మ్ లాగ్ అయినా లేకపోతే ఏమైనా ఓపెన్ అవ్వకపోయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ చూపించకపోయినా టెక్నికల్‌గా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతున్నాను. థాంక్ యూ సో మచ్. అలాగే మీకు వీడియో గాని హెల్ప్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకెవరైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతదనుకుంటారో వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.